నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమ మూల్యాంకనాన్ని కప్పిపుచ్చుకునేందుకే డిఎస్సిపై అసత్య ఆరోపణలు. వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. గండి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. వేంపల్లిలో ఆదిలక్ష్మిగా అనుగ్రహించిన వాసవి మాత. శ్రావణ మాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. కడప ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేపట్టారని, ప్రైవేట్ సంస్థకు పేపర్ల మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. గ్రూప్ 1 వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ డిఎస్సిపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. సక్రమంగా జరిగిన డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్లు, నిపుణులతో పేపర్లు దిద్దించాల్సి ఉండగా ప్రైవేట్ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్క్లతో పేపర్లు మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. మూల్యాంకనం ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఉదాహరణగా జేడీఆర్ఓ 0ను జేడీఆర్ఓగా రాసే మేధావులతో పేపర్లు రుద్దించారని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 పరీక్షల అక్రమాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఏమీ జరగని, ఎలాంటి అక్రమాలు జరగని, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత 2-3 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు ఏదో ఉపద్రవం జరిగింది, అక్రమాలు జరిగాయి, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో వారు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అటు అధికారులు ఇటు మేము కూడా చెప్పినప్పటికీ కూడా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తూ లోకేష్ బాబు గారి క్యారెక్టర్ను హననం చేయాలనే ఒక ఏకైక ధ్యేయంతో అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒకవైపు డిఎస్సిది అలా మాట్లాడుతున్న పెద్దలు ఇటీవలనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయేటంత వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన 169 ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన కుంభకోణం, అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం ఏ విధంగా జరిగిందో అనేది ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయడం జరిగింది. సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలను మనం చూస్తే ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేట్టుగా ఉంది. అన్ని మొత్తం తారుమారు చేశారు. పరీక్షా పత్రాలను తారుమారు చేశారు. వాళ్ళకు వచ్చిన ముందు డిజిటల్ మూల్యాంకనంలో ఇచ్చిన మార్కులు, తర్వాత మాన్యువల్ మూల్యాంకనంకి వచ్చే కొద్దీ అన్ని మారిపోయినాయి అటు ఇటు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. డిఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చేందుకు గ్రూప్ 1పై విషం. మేము పోయినామా కోర్టుకు మేము పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2020లో ఎగ్జామ్ జరిగితే 2021లోనే 408 మంది ఏపీపీఎస్సీ రాసిన మెయిన్స్ రాసిన అభ్యర్థులు కోర్టుకు పోవడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మళ్ళీ రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు పెట్టుకొని మళ్ళా మూల్యాంకనం చేయకూడని నిబంధనలు ఉన్నా కూడా మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేశారు. కేవలం రీకౌంటింగ్ అవకాశం ఉంటే రీఇవాల్యుయేషన్ చేశారు. మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఏపీపీఎస్సీలో మళ్ళీ మూల్యాంకనం చేయడం జరిగింది 2022లో. అంటే 3 మార్లు భారతదేశ చరిత్రలో ఏ కాంపిటీషన్
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత దుర్మార్గంగా పరీక్షలు నిర్వహించిన పని లేదు. ఇంకా ప్రొఫెసర్లు లేకుంటే పెద్ద ఉన్నత విద్యావంతులు కనీసం 10వ తరగతి పాస్ అవడం సరే జీరో అంటే స్పెల్లింగ్ చెప్తాడు. పరీక్ష పేపర్లు మనందరూ కూడా చదువుకుండాలమే. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఏం రాస్తారు? అంకెలు వేస్తారు. 1 వచ్చే 1/10 మార్కులకు 1 మార్కు వచ్చే 1/10 వేస్తారు. 10కి 10 వచ్చే 10కి 10 వేస్తారు. 0 మార్కులు వచ్చే ఈ ప్రశ్న టోటల్ ఈ సమాధానం తప్పని 0/10 వేస్తారు. అక్షరాలు రాయడు. ఈ మామూలుగా భారతదేశంలో అయితే నాకుండే పరిజ్ఞానం మేరకు అక్షరాలు ఎవడు రాయడు. జీరో అని రాయాల్సింది ఆ పెద్ద మనిషి, ఆ ప్రొఫెసర్, ఏపీపీఎస్సీ ఎంపీ సీతారామాన్యాల గారు ఎంపిక చేసిన ప్రొఫెసర్. జీరో అంటే జెడ్ఈఓగా జెడ్ఈఆర్ఓ అని రాశాడు. జెడ్ఏఆర్ఓ జీరో. జెడ్ఈఆర్ఓ అనేది రాయాల్సింది పోయి 0 పెట్టాలి. మామూలుగా అంకె పెట్టాలా? సరే, మేధావి ఎక్కువ చదువుకుంటాడు, 4-5 డిగ్రీలు చదివింటాడు కాబట్టి మేధావితనం ఎక్కువయ్యి జీరో అని రాయాల. జెడ్ఈఆర్ఓ అని రాయాల్సిన స్పెల్లింగ్ జెడ్ఈఆర్ఓ అని రాయాల్సింది జెడ్ఏఆర్ఓ అని రాసినాడు. జారో. ఇది ఏపీపీఎస్సీ జవాబు పత్రాల మూల్యాంకనం జారో లాంటి మహా మేధావులు దుద్దడం జరిగింది. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు, ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులు. అంటే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళు మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పరీక్ష పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చి అత్యంత ప్రతిభావంతులు. 16,000 మంది టీచర్లు యనమలకు ఎద్దలకు పోయే వాళ్ళను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ. అంటే మీరు చేసిన ప్రతిభావంతులు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన 16,000 మంది మాత్రం ప్రతిభావంతులు కాదా? అంటే వీళ్ళంతా పేడగాలు ఎత్తుకునే వాళ్ళను, గడ్డి పెరుక్కుండే వాళ్ళను, ఆకులు అమ్ముకుండాలు, పూలు అమ్ముకుండాలను సెలెక్ట్ చేసినాం. మేమంతా నిద్రపోగా అహోరాత్రులు చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎగ్జామ్ అయినా సరే నువ్వు సక్రమంగా నిర్వహించినా చెప్పు. ఈ రాష్ట్రంలో పరిపాలనలో క్రియాశీలకంగా ఉండాల్సిన వ్యక్తులను, మీ తాబేదారులను, మీ వన్యమాగాదులను సెలెక్ట్ చేసేదానికి మీరు పాల్పడినారు. ఒక్క ఎగ్జామ్లో జరిపినారు. మళ్ళీ నిన్న మొన్న చూసినాం. అంతకుముందు మేము 15 మంది అనుకుంటాం. జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకులు 25 మంది. ఎవరి హయాంలో జరిగింది ఇది? అంటే మన హయాంలో, తండ్రి హయాంలో డిఎస్సీ నాశనం చేశా, కొడుకు హయాంలో గ్రూప్ 1 నాశనం చేశా, కారుణ్య నియామకాల పేరుతో కడప జిల్లా పరిషత్నే సర్వనాశనం చేసిన మీరు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. రాండి, ఆడికైనా సరే చర్చిద్దామంటే రారు. చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఇంకా 2 రోజులు టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని, మీరు 11 మంది ఉన్నా, ఒకరున్నా కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత నీది. కాబట్టి గ్రూప్ 1 మీద చర్చిద్దాం, డిఎస్సీ పైన చర్చిద్దాం, ఇంకా ఎల్లిండి పైన చర్చిద్దాం, ఈ రాష్ట్రంలో ఉండే జరుగుతున్న శాంతి భద్రతల సమస్య పైన చర్చిద్దాం. అన్ని దానిలకు చర్చిద్దామంటే మీరు సభకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గండి ఆంజనేయ స్వామిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వాములు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాములు వేద మంత్రోచ్చారణతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. అనంతరం అర్చకులు దుశ్శాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తర్వాత మా తాతగారి కూడా కనపడిందని ఎడిట్లో పడింది సార్. చాలా పవిత్రమైన సార్. ఇది బాబా క్లినిక్ సార్, ఉత్తరవాణి. అవును, అన్ని నదులు కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి పడతాయి సార్. ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి పడుతుంది విచిత్రం సార్. ఈ బాబా నదిలో ఎవరైతే స్నానాలు చేస్తారో ఆ పాపాలన్నీ హరించిపోతాయని ఒక ప్రతీతి సార్. సత్యం వదిష్యామి అవతారం ఓం శాంతి శాంతి. కడప నగరంలో కడప నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప 7 రోడ్ల కూడల నుంచి వైవి స్ట్రీట్ గాంధీ బొమ్మ వరకు క్యాండిళ్లతో నిరసన తెలుపు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రామ్లీలా మైదానంలో కార్యక్రమానికి హాజరై వెళ్లారు. తర్వాత అక్కడ బీజేపీ నాయకులు ఒకడు దళిత నాయకుడు వచ్చి వెళ్లారంటూ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని, అలాగే పేద మధ్యతరగతి అభివృద్ధికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. అంటరానితనాన్ని ప్రేరేపిస్తున్న బీజేపీ సర్కార్, అంటరానితనాన్ని ప్రేరేపిస్తున్న మోడీ షా, మోడీ బీజేపీ వర్ధిల్లాలి. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, జిందాబాద్ ఖర్గే గారు జిందాబాద్, జిందాబాద్. ఈరోజు ఇక్కడ నగరంలోని కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో యూత్ కాంగ్రెస్ జిల్లా మరియు రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మైనార్టీ నాయకులు మరియు నగర కమిటీ నాయకులు, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ ఒక సందేశంతో ప్రజల ముందుకు రావడం జరిగింది. అదేంట్రా అంటే ఈ నెల 8వ తేదీ ఏదైతే రామ్లీలా మైదాన్ ఉత్తరాఖండ్లో ఒక కార్యక్రమంలో మా జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొనడం జరిగింది. ఎంత విడ్డూరం అంటే, ఎంత అవమానం అంటే భారత రాజ్యాంగానికి. ఆయన పాల్గొన్న తర్వాత ఈ బీజేపీ నాయకులు, ఈ మతతత్వ నాయకులు వీళ్ళంతా కలిసి ఒక శుద్ధి కార్యక్రమము గంగాజలంతో యజ్ఞం చేస్తూ ఒక దళితులు ఇక్కడ వచ్చిపోయినారని రామ్లీలా మైదాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనము ఎక్కడ నివసిస్తున్నాము, మాకు రేపు మేము స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మన దేశము ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి ఇంకా ఆ మూఢనమ్మకాలు, ఆ మతాలకు విరుద్ధంగా దళితులకు వాళ్ళ హక్కులు రాకుండా
ఒక దేశ నాయకుడు వస్తేనే ఒక దళితుడని శుద్ధి కార్యక్రమం చేయడం ఎంత అవమానం, మన దేశానికి ఎంత అవమానం ఇది. అటువంటప్పుడు ఒక సామాన్య దళితుడు ఎలా ఈ బీజేపీ సర్కార్, ఈ బీజేపీ నాయకత్వంలో, ఈ బీజేపీ గవర్నమెంట్లో మతాలకు కులాలకు తేడా లేకుండా ఎలా జీవించగలడు అని మనమంతా గమనించాలా, ప్రజలు గమనించాలా. ఇంత దౌర్భాగ్యపు ఈ సర్కారు మమ్మల్ని పరిపాలించడము ఇది చాలా దుర్మార్గము. కాబట్టి ప్రజలందరూ గమనించాలా. ఇంకా భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెడుతూ వీళ్ళు ఎటువంటి పరిపాలన చేస్తున్నారు ఇక్కడ మోడీ సర్కారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బీజేపీ చేస్తున్న అరాచకాలను గమనిస్తూ రాజ్యాంగం ప్రకారము అందరం కలిసికట్టుగా మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ప్రజలందరూ ఒక్కటిగా మానవత్వానికి మానవతా విలువలకు ప్రోత్సహిస్తూ ఈ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీని తొక్కాలని రాబోయే ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్స్ అయినప్పటికీ వీళ్లకు ఎప్పటికి కూడా ప్రజలకు పాలించే ఎటువంటి హక్కు ఇవ్వకూడదని ఓటుదారులందరికీ ప్రజలందరికీ మరి విన్నపించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చాపాడ్ మండల పరిధిలోని పిచ్చపాడులో ఉన్న తమ భూమిని తమ పెదనాన్న కుమారుడు అబ్దుల్ రహీం, ఆయన భార్య నూర్జహాన్లు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాధితుడు వాదన్పల్లి బాజీ తెలిపారు. ఈరోజు నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి వాదనపల్లి బాలపిచ్చయ్యకు 1 ఎకరా 50 సెంట్ల భూమి పిచ్చపాడులోని సర్వే నంబర్ 44/3లో ఉందన్నారు. మిగిలిన తమ తండ్రి సోదరులు ముగ్గురికి ఎకరం చొప్పున 3 ఎకరాల పొలం ఉందన్నారు. అయితే ధర్మారెడ్డి అనే వ్యక్తి స్క్వేర్ బిట్ కావాలని చెప్పడంతో తమ భూమి 1.5 ఎకరా, మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల భూమి 1.5 ఎకరా చొప్పున మొత్తం 3 ఎకరాలు విక్రయించారన్నారు. వచ్చిన సొమ్మును 4 అన్నదమ్ములు 11 లక్షలకు పైచిలకు సుమారుగా పంచుకున్నారన్నారు. ఆ సమయంలో మిగులు భూమి 1.5 ఎకరా 4 సమానంగా పంచుకోవాలని తీర్మానం జరిగిందని, అయితే తమ పెదనాన్న పిచ్చయ్య కొడుకు అబ్దుల్ రహీం కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేస్తున్నప్పటికీ తమకున్న పలుకుబడితో తమల్ని బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు భూమి లేదా నగదిమ్మని కోరినా ఏమాత్రం స్పందించడం లేదని, తమపై దాడి చేసి అక్రమంగా తమ భూమిని ఆక్రమించుకున్న అబ్దుల్ రహీం, నూర్జహాన్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆయన అధికారులకు విన్నవించారు. నా పేరు వాదన్పల్లి బాజీ. మా తండ్రి గారు వి బాలపిచ్చయ్య, రిటైర్డ్ ఫైర్ ఆఫీసర్. మేము ఈ కడప జిల్లా అధికారులకు తెలియజేయడం ఏమనగా, మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి తెలియజేసుకుంటున్నాను. ఏమనగా, మాది కడప మైదుకూరు మండలంలోని మా తండ్రి గారి పేరుతో 1.5 ఎకరా భూమి ఉండేది. మా పెదనాన్న పేరుతో 1 ఎకరా ఉండేది. మా చిన్నాయన ప్రతాప్ పేరుతో 1 ఎకరా, ఇంకొక చిన్నాయన బాబు పేరుతో 1 ఎకరా పొలం ఉండేది. మేమందరము కొంత భూమిని ధర్మారెడ్డి అని ఆయనకు విక్రయించాము. అందులో భాగంగా అతను స్క్వేర్ బిట్ కావాలని కోరేసరికి మా తండ్రి గారి పేరు మీద ఉన్న 1.5 ఎకరా, మిగిలిన ముగ్గురిది అర్ధ ఎకరా పోయినది. దాని తర్వాత డబ్బులు మాత్రం అందరము సమానంగా తీసుకున్నాము. మా తండ్రి గారు 11 లక్షల చిల్లర, మా పెదనాయన చిన్నాయనలు అందరూ తలా 11 లక్షల చిల్లర తీసుకున్నారు. తీసుకొని పోతూ రిమైనింగ్ ఎంత భూమి ఉందో ఆ భూమిని నలుగురము సమానంగా తీసుకుందామని చెప్పారు మాకు. చెప్పిన తర్వాత మేము అందరము ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు అడిగినా కూడా ఒకరి మీద ఒకరు సొడ్డు పెట్టుకొని మాకు భూమిని ఇవ్వకపోగా మమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడంతో మేము 14 సంవత్సరాలు మా తండ్రి గారు మైదుకూరు, కడప తిరిగి ఆయన అలసిపోయాడు. దాని తర్వాత ఒకరోజు మా పెదనాన్న మా ఇంటికి వచ్చి, నేను 1/2 ఎకరా పొలాన్ని మీ పేరుతో రాస్తాను, నాకు 5 లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. అప్పటికే ఆ పొలాన్ని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసి ఉన్నాడు. అది తెలుసుకున్న వాళ్ళ కొడుకు అబ్దుల్ రహీం, అతని భార్య నూర్జహాన్ మా నాన్నకు ఫోన్ చేసి మా తండ్రి గారిని బెదిరించడం జరిగింది. దాంతో నేను తిరిగి వాళ్ళకు ఫోన్ చేసి విషయం ఏమనగా, మా ఇంటి దగ్గర రండి పరిష్కరించుకుందామని మాట్లాడుతూ మమ్మల్ని ఇంటికాడికి రమ్మన్నారు. నేను మా తండ్రి గారు మిగిలిన 2 పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయాము. పోయిన తర్వాత వాళ్ళు రాడ్లతో రెడీగా ఉన్నారనమాట. మేము మాట్లాడకపో ముందే వాళ్ళు రాడ్ తీసుకొని నా మీద, నా తండ్రికి మీద బలవంతంగా దాడి చేశారు. మా ఇద్దరికి రక్తగాయాలు అయ్యాయి. మా తండ్రికి భుజం జారింది.
ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు మేము సడన్గా హోలిస్టిక్ హాస్పిటల్కు పోయాము. వాళ్ళు తెలివిగా ముందు పథకం ప్రకారం వాళ్ళు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లను మేనేజ్ చేసుకొని దొంగ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని మా మీద క్రిమినల్ కేసు బనాయించారు. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా మా ఫిర్యాదును స్వీకరించలేదు. దానికి కారణం అబ్దుల్ రహీం, అతని భార్య నూర్జహాన్ వాళ్ళ యొక్క అధికారం ఉపయోగించి మా మీద కేసు రిజిస్టర్ కాకుండా, మేము ఇచ్చిన కేసును కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు అడ్డుపడుకున్నారు. దాని తర్వాత రెండోసారి కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా కూడా రిజిస్టర్ కాలేదు. దాంతో వాళ్ళు తిరిగి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని లేకుండా చేస్తాము, మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుంటారా లేదా, ఒకవేళ మేము ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలంటే మీరు మీ భూమిని మర్చిపోండి, మీ భూమిని మా పేరుతో వదిలేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది జరిగిన విషయాన్ని నేను ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టులో వేశాను. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు దీన్ని గమనించి దీనిపై తగు విచారణ జరిపి అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తమ ద్వారా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. వేంపల్లిలో ఆదిలక్ష్మిగా వాసవిమాత ఈరోజు దర్శనమిచ్చారు. వేంపల్లిలోని 122 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి మాతకు ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వాసవి మాతను ఆదిలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే రాత్రి ఆలయంలో వాసవి మాతను పీఠంపై కొలువు తీర్చి భుజాలపై ఉంచుకొని గర్భగుడి చుట్టూ మంగళ వాయిద్యాలతో ప్రాకారోత్సవం చేశామన్నారు. ఆలయంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో లలితా సహస్ర నామావళి, వాసవి అష్టోత్తరాలను పఠించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అది ఇట్లా అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా వేంపల్లి పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో అవయవ దానం, నేత్రదానం, రక్తదానం, సైబర్ నేరాల నివారణ, ఇంకా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామాంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వేంపల్లి సిఐ నరసింహులు, మండల విద్యాశాఖ అధికారి వెంకటరామరెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వేంపల్లి సిఐ నరసింహులు నేటి యువత సోషల్ మీడియాను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, విద్యార్థులు ఇంకా యువత డిజిటల్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇంకా వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని వారు సూచించారు. అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.
माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की విలేజ్ లోనే మీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి పిల్లలు కొన్ని కారణాల వల్ల మిడిల్ డ్రాప్స్ వేసి ఊర్లో ఏం పని చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మీరు వాళ్ళు చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి కొన్ని కారణాల వల్ల 5వ తరగతిలో మిడిల్ డ్రాప్ అయిపోయినాడు అనుకోండి. ఒకసారి మీ ఆ అబ్బాయి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఒకసారి జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి. అదేవిధంగా భవిష్యత్తులో మీరందరూ కూడా బాగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి యొక్క నమ్మకాన్ని మీరందరూ కూడాను బాగా చదువుకొని ఉన్నత శిఖరానికి పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావాల్సిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రామన్ రెడ్డి సార్ ఫోన్ చేసి సార్ చిన్న ప్రోగ్రామ్ సార్ అని చెప్పాడు. సార్ అది కాదు సార్, మెయిన్ ఉమెన్ సేఫ్టీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేమందరం కూడా రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ మీద చాలా బాగా రకరకాల ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో కొంతమంది ప్రతి స్కూల్ కు పోయేసి ఉమెన్ సేఫ్టీలో ప్రోగ్రాంలు ఏమేమి ప్రోగ్రామ్ చేయాలి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క సోషల్ మీడియా యుగంలో, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఈ యొక్క సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏమైనా వాట్సాప్ తెలుసా అందరికీ? వేదికను అలంకరించినటువంటి మా ఎస్ఐ తిరుపాల గారికి, అదేవిధంగా ఎన్జిఓ అయినటువంటి బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ నానా. అక్కడి నుంచి సౌండ్ రావట్లే. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్. సో మా ఎస్ఐ గారు చూపినట్టుగా సో పిల్లలందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ మంచి ఎనర్జెటిక్ గా బాగా యాక్టివ్ గా ఉన్నారు. సో చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. అట్లా మనకి అట్లా ఇదే విధంగా మన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమ మూల్యాంకనాన్ని కప్పిపుచ్చుకునేందుకే డిఎస్సిపై అసత్య ఆరోపణలు. వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం. గండి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. వేంపల్లిలో ఆదిలక్ష్మిగా అనుగ్రహించిన వాసవి మాత. శ్రావణ మాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.